Friends, welcome to our channel. Today our topic is echelon form. Okay, ఆల్రెడీ ఎక్లాన్ ఫామ్ నిన్న ప్రీవియస్ వీడియో ఒకటి ఉంది, అది చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూస్తేనే మనకి ఈ వీడియో ఉన్న ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. ఓకేనా, ఎక్లాన్ ఫామ్ ఎలా చేయాలి, ఎక్లాన్ ఫామ్లో రూల్స్ ఏంటి, ఓకేనా, ర్యాంక్ ఎలా తీస్తాము ఎక్లాన్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. ఓకేనా, ఎక్లాన్ ఫామ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చేద్దాము. ఎక్లాన్ ఫామ్ అనేది అసలు మనకి దేనికి యూజ్ అవుతుంది? ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఎక్లాన్ ఫామ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్లాన్ ఫామ్ ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? 2 3 4 5 అండ్ సెకండ్ రో వచ్చేసరికి 3 4 5 6, థర్డ్ రో వచ్చేసరికి 4 5 6 7, ఫోర్త్ రో వచ్చేసరికి 9 10 11 12. దీని యొక్క ఆర్డర్ ఎంత? 4/4 మ్యాట్రిక్స్ మనకి ఇచ్చారు. ఆర్డర్ అంటే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. 4/4 మ్యాట్రిక్స్ ఇచ్చి దాన్ని ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు బై యూజింగ్ ఎక్లాన్ ఫామ్ అంటున్నారు. ఎక్లాన్ ఫామ్ అంటేనే ఫస్ట్ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏమని చెప్తున్నాను? ఓకే, రో ఆపరేషన్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమంటున్నాను? ఓకేనా, ఏదైనా మనం రో ఆపరేషన్స్ యూజ్ చేసే టైంలో ఏదైనా కంప్లీట్ రో జీరో అయితే దాన్ని ఎక్కడ రాయాలి? నాన్ జీరో రోస్ కింద రాయాలి. ఓకేనా, మనకి ఎక్లాన్ ఫామ్లో ఉందో లేదో ఎట్లా తెలుస్తుంది? మనం మ్యాట్రిక్స్ ఆఫ్టర్ ఫార్మింగ్ తర్వాత కింద నుంచి పైకి చూసుకున్నప్పుడు మనకి జీరోస్ యొక్క ఆర్డర్ ఎలా ఉండాలి? లెస్ దాన్ ది ఆర్డర్లో ఉండాలి. ఓకేనా, అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ రోలో 4 జీరోస్ ఉంటే మనకి పైకి వెళ్ళే కొద్దీ ఎయిదర్ 3 కానీ 2 కానీ 1 కానీ ఉండాలి కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు. ఓకేనా, ఆ ఆర్డర్లో ఉండాల్సి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఆ ఎక్లాన్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాము. ఓకేనా, ఇప్పుడు మనకి ఎక్లాన్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటి? అసలు డయాగ్నల్ ఏంటి? ఇది. ఓకేనా, డయాగ్నల్కి బిలో ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరో చేయాల్సి వస్తుంది. డయాగ్నల్కి బిలో ఎలిమెంట్స్ జీరో చేయాల్సి వస్తుంది. డయాగ్నల్కి బిలో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఇది డయాగ్నల్. ఓకేనా, డయాగ్నల్కి బిలో ఎలిమెంట్స్ 3 4 9 5 10 11 ఉన్నాయి. అయితే ఫస్ట్ 3 4 9ని జీరో చేయాలి అంటే నేను ఏ హెల్ప్ తీసుకుంటాను? R1 హెల్ప్ తీసుకుంటాను. ఓకేనా, R1 హెల్ప్. అసలు R1 R2 R3లు అంటే ఏంటి? ఓకేనా, R1 R2 R3 అంటే దీన్ని R1 అంటాము, అంటే రో 1. దీన్ని ఏమంటాము? R2 అంటాము. దీన్ని ఏమంటాము? R3 అంటాము. దీన్ని R4 అంటాము. ఓకేనా, 3 4 9 ఈ 3ని మనం జీరోస్ చేయాలి అంటే ఇక్కడ నేను దేని హెల్ప్ తీసుకుంటాను? R1 హెల్ప్ తీసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు 3 ఉన్న ప్లేస్ని నేను జీరో చేయాలి అంటే దేని హెల్ప్ అంటున్నా? R1 హెల్ప్. R1లో ఏముంది? 2 ఉంది. R2లో ఏముంది? 3 ఉంది. ఇప్పుడు నాకు జీరో అవ్వాలి. జీరో రావాలి అంటే మీరు ఫస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 2 ఎలిమెంట్స్ సేమ్ చేయడానికి ట్రై చేయాలి. సేమ్ అంటే ఏంది? ఇప్పుడు దీన్ని 3తో మల్టిప్లై చేసి దీన్ని 2తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 6 సేమ్ ఎలిమెంట్స్ వచ్చినాయి. ఓకేనా, సేమ్ ఎలిమెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య సబ్స్ట్రాక్షన్ పెడితే 6 - 6 ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఈ 3 ఉన్న ప్లేస్లో నాకు ఏ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది? ఓకే, 3 ఉన్న ప్లేస్లో ఏ ఆపరేషన్ చేస్తుంది? R2 మొత్తాన్ని కూడా 2తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. R1 మొత్తాన్ని కూడా 3తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఓకేనా, దీన్ని అంతా కూడా 2తో మల్టిప్లై చేయాలి. దీన్ని 3తో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ సేమ్ ఎలిమెంట్ వస్తుంది. సేమ్ ఎలిమెంట్ వచ్చినప్పుడు ఎడిషన్ చేయాలా సబ్స్ట్రాక్షన్ చేయాలన్నది కూడా చూసుకోవాలి. ఇక్కడ మనకి సబ్స్ట్రాక్షన్ చేస్తేనే మనకి ఈ ప్లేస్ అనేది 0 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంది? దీన్ని మొత్తాన్ని దేంతో మల్టిప్లై చేయాలంటే 2తో మల్టిప్లై చేయాలి. ఏ మొత్తాన్ని? R2 మొత్తాన్ని కూడా 2తో మల్టిప్లై చేయాలి కాబట్టి 2 R2 మైనస్ ఈ R1 మొత్తాన్ని కూడా దేనితో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. ఓకేనా,
3R1 అదేగా నేను ఇక్కడ రాసింది. ఓకేనా. నెక్స్ట్ నేనేం చెప్తానంటే ఇక్కడ మళ్ళీ ఈ ప్లేస్ 0 చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఈ 4 ఉన్న ప్లేస్ మనకి 0 అవ్వాలి. 4 ఉన్న ప్లేస్ 0 అవ్వాలి అంటే ఇక్కడ చూడండి, R1లో ఏముంది 2 ఉంది, R3లో ఏముంది 4 ఉంది. ఇక్కడ సేమ్ ఎలిమెంట్స్ రావాలి. సేమ్ ఎలిమెంట్ రావాలి అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుందిగా. ఇక్కడ 4 వస్తుంది, 4 ఉంది, 4 ఉంది. అప్పుడు నీకేమవుతుంది, ఈ రెండింటిని సబ్స్ట్రాక్షన్ చేస్తే 4 - 4 ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకేనా. అందువల్ల నేనేం చేస్తున్నాను, R1 ఈ R3 మొత్తాన్ని కూడా అలాగే ఉంచుతున్నాను. R1 నేను దేంతో మల్టిప్లై చేస్తున్నాను, 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు 2తో మల్టిప్లై చేసి సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకేమవుతుంది, ఈ ప్లేస్ అనేది 0 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తాను, ఈ ప్లేస్ 0 చేయాలి. ఈ ప్లేస్ 0 చేయాలి అంటే నాకు R1లో 2 ఉంది, R4లో ఏముంది, R4లో 9 ఉంది. సేమ్ ఎలిమెంట్ రావాలి. సేమ్ ఎలిమెంట్ రావాలి అంటే నేనేం చేయాలి, దీన్ని 9తో మల్టిప్లై చేయాలి, దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు చూడండి 18 వస్తుంది, ఇక్కడ 18 వస్తుంది. ఇక్కడ చూడండి 18, 18. అప్పుడు మనకేమవుతుంది, 18 - 18 అంటే 0. ఓకేనా. 18 - 18 అంటే 0 కాబట్టి ఇక్కడ నేను అందువల్ల నేనేం చేస్తున్నాను, R4 మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా. R1 మొత్తాన్ని కూడా 9తో మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ మీరు రో ఆపరేషన్స్ చేసే టైంలో మీరు మ్యాండటరీగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం 0 అవ్వాలి, ప్లేస్ 0 అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ సేమ్ నెంబర్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. సేమ్ నెంబర్ తెచ్చుకున్న తర్వాత అక్కడ ఎడిషన్ చేయాలా, సబ్స్ట్రాక్షన్ చేయాలా అన్నది క్లారిటీ ఉండాలి. ఏ ఆపరేషన్ చేసినా ఓన్లీ ఈ ఎలిమెంట్ మాత్రం మటుకే చేయకూడదు, టోటల్ రో మొత్తానికి చేయాలి. ఇప్పుడు నాకు 3 అనే ప్లేస్ 0 రావాలి. 3 అనే ప్లేస్ 0 రావాలి అంటే అక్కడ దాన్ని బట్టి కండిషన్ చూసుకుంటాం, ఏం చేస్తే మనకి ఈ ప్లేస్ 0 అవుతుందని చెప్పి. ఓకేనా. బట్ ఆ ఆపరేషన్ మొత్తం కూడా దేనికి వర్తించాలి, ఆ రో మొత్తానికి కూడా మనకి కంప్లీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు డయాగ్నల్కి చూడండి, డయాగ్నల్కి ఈ బిలో ఎలిమెంట్స్ 0 చేయాలి. ఫస్ట్ 3, 4, 9 ఉన్న ప్లేస్ 0 చేయాలి. దేని హెల్ప్తో, R1 హెల్ప్తో మనం 0 చేయాలి. అందువల్ల చూడండి, హెల్ప్ తీసుకునే పార్ట్ అంతా కూడా నాకు ఎక్కడుంది, ఇట్ సైడ్ ఉంది. మనం దేన్ని 0 చేయాలి అనుకున్నవి ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఫస్ట్ 3 ఉన్న ప్లేస్లో 0 చేయాలి అనుకుంటున్నా. 3 ఉన్న ప్లేస్లో 0 చేయాలి అని అనుకుంటే ఇక్కడ మనం ఏం చేసాం, 2R2 - 3R1. ఇప్పుడు చూడండి 2R2 అంటే R2 మొత్తాన్ని కూడా 2తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. 2తో మల్టిప్లై చేయాలంటే 2 3s ఎంత, 6. నెక్స్ట్ 2 4s ఎంత, 8. 2 5s 10. 2 6 12. ఓకేనా. నెక్స్ట్ R1 మొత్తాన్ని కూడా దేంతో మల్టిప్లై చేయాలి, ఓకేనా, 3తో. అంటే 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12. నెక్స్ట్ 3 5s are 15. ఈ రెండింటి మధ్య ఎడిషనా సబ్స్ట్రాక్షనా, సబ్స్ట్రాక్షన్ కాబట్టి మైనస్ 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 మైనస్. ఇప్పుడు చూడండి 6 - 6 అంటే 0, 8 - 9 అంటే -1, 0 - 12 అంటే -2, 12 - 15 అంటే -3. అదేగా నేను ఇక్కడ వేసింది. ఓకేనా. అదే ఇక్కడ వేసాను కాబట్టి ఇక్కడ మనం R1 ఏం చేంజ్ చేయట్లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అంతే రాశాను. నెక్స్ట్ R2నే మనం ఫస్ట్ ఇప్పుడు చేంజింగ్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, R2, R3, R4 దగ్గర చేంజింగ్ ఉన్నాయి. ఓకేనా. అందువల్ల నేనేం చేస్తున్నాను, R2 చేంజింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి చేస్తే ఎంత వచ్చింది ఆన్సరు, 0, -1, -2, -3 వచ్చింది R2 దగ్గర. ఓకేనా. ఇప్పుడు R3 చేంజింగ్ ఉండాలి. R3 చేంజింగ్ అంటే ఇప్పుడు R3 మొత్తాన్ని కూడా, R3 ఫస్ట్ ఏమన్నా చేంజింగ్ ఉందా, లేదు. అంటే 4 5 6 7 అంతే రాసేసాను. ఇప్పుడు 2R1 మొత్తాన్ని కూడా దేంతో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. అంటే 2 2s 4, R1 అంటే ఇది. ఓకేనా. నెక్స్ట్ R3 అంటే ఇది. ఓకేనా. ఇప్పుడు చూడండి R1 మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 2s 4, 2 3s 6, 2 4s 8,
2 5s 10. ఎడిషనా సబ్స్ట్రాక్షనా? సబ్స్ట్రాక్షన్ కాబట్టి 4 - 4 ఏమవుతుంది? 0. నెక్స్ట్ 5 - 6 అంటే -1. 6 - 8 అంటే -2. 7 - 3 అంటే -3. అంటే 0 -1 -2 -3. ఓకేనా? అందుకేగా నేను ఇక్కడ R3లో ఆన్సర్ కూడా నాకేమొచ్చింది? -1 -2 -3 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేయాలి? R4 యొక్క ఆపరేషన్ ఏంటి? 2R4 - 9R1. ఓకేనా? ఇక్కడ చూడండి, 2R4 అంటే R4 మొత్తాన్ని కూడా దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. అంటే 2R4 అంటే 2 9s are 18, 2 10s are 20, 2 11s are 22, 2 12s are 24. ఓకేనా? ఇప్పుడు 9R1 మొత్తాన్ని 9తో మల్టిప్లై చేస్తే 9 2s are 18, 9 3s are 27, 9 4s are 36, 9 5s are 45. ఇప్పుడు ఎడిషనా సబ్స్ట్రాక్షనా? సబ్స్ట్రాక్షన్ కాబట్టి 18 - 18 అంటే 0, 20 - 7 అంటే -7, 22 - 36 అంటే -14, 24 - 45 అంటే -21. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ R4 అదేగా మనం రాసింది, ఇక్కడ టోటల్గా కూడా -7 -14 -21. ఓకేనా? ఇక్కడ చూడండి మళ్ళీ, ఇప్పుడు ఈ 3 ప్లేసెస్ 0 చేసాము. ఇప్పుడు మళ్ళీ అగైన్ డయాగ్నల్ డ్రా చేసుకోండి. డయాగ్నల్కి డ్రా చేసుకున్నప్పుడు ఇది డయాగ్నల్. ఓకేనా? డయాగ్నల్ని డ్రా చేసుకున్నప్పుడు డయాగ్నల్కి బిలో ఎలిమెంట్స్ అన్నీ 0 అవ్వాలి. అంటే ఈ 3 ఎలిమెంట్స్ 0 అయినాయి. దేని హెల్ప్తో మనం 0 చేసాము? R1 హెల్ప్తో 0 చేసాము. నెక్స్ట్ ఈ 2 ప్లేసెస్ అంటే -1 -7. అంటే డయాగ్నల్కి బిలో ఎలిమెంట్స్ అన్నీ 0s అవ్వాలో ఈ 3 అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ 2 ప్లేసెస్ 0 చేయాలి అంటే R2 హెల్ప్ తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? R1 హెల్ప్, R2 హెల్ప్, నెక్స్ట్ ఎలిమెంట్కి R3 హెల్ప్, ఇంకా ఉంటే R4 హెల్ప్. ఓకేనా? అలా కంటిన్యూస్గా ఒక ఆర్డర్లో వస్తే మనం 0s చేసుకుంటే మనకి మెథడ్ అనేది ఈజీగా అయిపోతుంది. అండ్ మనకి ఆన్సర్స్ కూడా చాలా కంఫర్ట్గా వస్తాయి అన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఈ 3ని 0 చేయాలంటే R1 హెల్ప్, నెక్స్ట్ -1 -7ని 0 చేయాలంటే R2 హెల్ప్ తీసుకోవాలి. ఓకేనా? R2 హెల్ప్ తీసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి, R1 R2 అంటే ఇప్పుడు ఇది R2. ఓకేనా? ఇది R3. ఓకేనా? ఈ -1ని ఈ ప్లేస్ని 0 చేయాలి. ఇక్కడ మనకి R2 ప్లేస్లో ఏముంది? -1 ఉంది. R3 ప్లేస్లో ఏముంది? -1 ఉంది. అంటే సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మైనస్, ఇక్కడ -. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఎడిషన్ చేస్తే మనకి 0 అవుతుందా? సబ్స్ట్రాక్షన్ చేస్తే 0 అవుతుందా? సబ్స్ట్రాక్షన్ చేస్తే 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ -ప్లస్ అంటే -1 + 1 ఏమవుతుంది? 0 అవుతుంది. 0 అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? R3 - R2 చేస్తున్నాను. ఇదేమో R2, ఇది R3. ఓకేనా? ఈ రెండింటిని సబ్స్ట్రాక్షన్ చేస్తే నాకు ఈ ప్లేస్ అనేది 0 అవుతుంది. ఓకేనా? ఆ ప్లేస్ 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ప్లేస్ -7 ఉన్న ప్లేస్ 0 అవ్వాలి. R2 ప్లేస్లో ఏముంది? -1 ఉంది. ఉంది. ఇక్కడ -7 ఉంది. సేమ్ ఎలిమెంట్ రావాలంటే దీన్ని 7తో మల్టిప్లై చేస్తే నీకు -7 వచ్చింది. ఇక్కడ సేమ్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఈ రెండింటి మధ్య ఎడిషన్ చేస్తే 0 అవుతుందా? సబ్స్ట్రాక్షన్ చేస్తే 0 అవుతుందా? ఓకేనా? సబ్స్ట్రాక్షన్ చేస్తే 0 అవుతుంది. ఇందువల్ల -ప్లస్ అవుతుంది. -7 + 7 ఏమవుతుంది? 0 అవుతుంది. అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే R4 నేమో అలాగే ఉంచుతున్నాను. R2 మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తున్నాను? 7తో మల్టిప్లై చేస్తున్నాను. అందువల్ల ఈ ఆపరేషన్స్ రాశాను. మనకి ఎక్లాన్ ఫామ్ అయినా, నార్మల్ ఫామ్ అయినా, ఏ ఫామ్ అయినా కానీ ఈ రో ఆపరేషన్స్ కానీ, కాలమ్ ఆపరేషన్స్ కానీ రాయడం తెలిస్తేనే మనం ఈ మెథడ్స్ చేయగలుగుతాము. ఓకేనా? ఇప్పుడు
ఇప్పుడు R4 మైనస్ 7R2 ఓకేనా. R4 మైనస్ 7R2, R3 మైనస్ R2. ఇప్పుడు ఇక్కడ చేంజెస్ ఏమేంటి, R3 R4 మాత్రమే. R1 R2 ఏమైనా చేంజింగ్ ఉందా, చేంజింగ్ లేదు. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, R1 మొత్తాన్ని అలాగే రాస్తున్నాను అండ్ R2 మొత్తాన్ని కూడా అలాగే రాస్తున్నాను. ఇప్పుడు చేంజింగ్ అంతా కూడా R3 కాబట్టి R3 యొక్క ఆపరేషన్ ఏంటి, మనకి R3 యొక్క ఆపరేషన్ R3 మైనస్ R2. R3 అంటే ఏంటి, 0 -1 -2 -3. R2 అంటే ఏంటి, 0 -1 -2 -3. ఇప్పుడు ఎడిషనా సబ్స్ట్రాక్షనా, సబ్స్ట్రాక్షన్ కాబట్టి ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ ఓకేనా. ఇక్కడ చూడు 0 - 0 0, -1 + 1 అంటే 0, -2 + 2 అంటే 0, -3 + 3 అంటే 0. కంప్లీట్ రేవ్ కూడా మనకి 0 వచ్చేసింది ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెకండ్, ఇప్పుడు R3 వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, R4 యొక్క ఆపరేషన్ ఏంటి, R4 మైనస్ 7R2 ఓకేనా. R4 మొత్తం కూడా అలాగే రాసిండి. R4 అంటే 0 -7 -14 -21. 7R2 అంటే R2 మొత్తాన్ని కూడా దేంతో మల్టిప్లై చేయాలి, 7తో మల్టిప్లై చేయాలి. 7తో మల్టిప్లై చేస్తే 0 -7 -14 -21. ఎడిషనా సబ్స్ట్రాక్షనా, సబ్స్ట్రాక్షన్ కాబట్టి మైనస్ ప్లస్ 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 అంటే 0 0 0 0. కంప్లీట్ రో కూడా మనకి 0 అయింది. ఈ 2 ఆపరేషన్స్ కూడా R3 కూడా కంప్లీట్ రో అనేది 0 అయింది, R4 కూడా కంప్లీట్ రో అనేది 0 అయింది. R1 R2 నో చేంజింగ్ కాబట్టి అంతే రాసేసాను ఓకేనా. ఇప్పుడు చూడండి, డయాగ్నల్కి బిలో ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోస్ అయిపోయినాయి ఓకేనా. డయాగ్నల్కి బిలో ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 అయినాయి. ఇప్పుడు ఇదన్నీ ఎక్లాన్ ఫామ్లోకి కన్వర్ట్ అయిందో లేదో చూడండి. ఎక్లాన్ ఫామ్ మెయిన్ రూల్ ఏంటి, మెయిన్ రో ఆపరేషన్స్ మాత్రమే వాడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చేయాలి, కంప్లీట్ రోస్ జీరోస్ అయితే అవి ఎక్కడ ఉండాలి, మ్యాట్రిక్స్కి నాన్ జీరో రోస్ కింద మనం ఉండాలి. ఇప్పుడు ఇవి నాన్ జీరో రోస్, ఇవి 0 రోస్ ఓకేనా. ఇవి 0 రోస్. 0 రోస్ ఎక్కడ ఉన్నాయి, నాన్ జీరో రోస్ కిందే ఉన్నాయి. అండ్ కింద నుంచి పైకి ఆర్డర్ చూసినప్పుడు జీరోస్ యొక్క కౌంటింగ్ ఎలా ఉంది, డిక్రీజింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. అంటే మనకి ఫస్ట్ 4 ఉన్నాయి, నెక్స్ట్ 1 0 ఉంది ఓకేనా. డిక్రీజింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది ఎక్లాన్ ఫామ్లో ఉంది. అందువల్ల దిస్ ఈజ్ నౌ ఇన్ ఎక్లాన్ ఫామ్. ఇప్పుడు ఎక్లాన్ ఫామ్లో కన్వర్ట్ అయిన తర్వాత ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఓకేనా. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అంటే ఎన్ని 0 రో అంటే కంప్లీట్గా 0 అవ్వాలి. నాన్ జీరో రోస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి ఓకేనా. ఇప్పుడు ర్యాంక్ ఏమవుతుంది, ద ర్యాంక్ విల్ బి 2, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రో అంటే ఈ మ్యాట్రిక్స్లో, అంటే ఎక్లాన్ ఫామ్గా కన్వర్ట్ చేసిన మ్యాట్రిక్స్లో నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ విల్ బి 2 ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.